దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరమును 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక మనుష్యుడు గొప్పవాడాయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై అని రాసి ఉన్నది. ఎందుకింత ప్రత్యేకమైన మాట పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించారంటే, అదే 26 అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, అబ్రహాము దినంలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చినప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు మాట్లాడుతూ వచ్చున్నారు. ప్రియులారా, కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని అటు ఇటు వెళ్ళిపోవటము కాదు, కానీ దేవుడు ఇస్సాకుతో చెప్పాడు, నీవు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నీవు ఉన్న చోటు నుండి నీవు ప్రార్థించు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు కష్టం వచ్చినా, ఇబ్బంది అనిపించినా, శ్రమలే వెంటాడుతూ ఉన్నా దేవుని మాటకు లోబడి ఆ దేశమందు స్థిరముగా ఉన్నాడు గనుక దేవుడు తనను జ్ఞాపకము చేసుకుని తను ఏదైతే విత్తనము విత్తాడో ఆ విత్తనములు 30 60 100 ఫలించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఫలింపు కలిగి ఉండాలంటే దేవునితో సంబంధము కలిగి ఉండాలి. తీగ ద్రాక్షావళిలో ఉంటే ఫలిస్తుంది, అది వేరైతే ఫలించదని యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పినట్లుగా, దేవుడు చెప్పినట్లు ఇస్సాకు విన్నాడు గనక, దేవునిని వెంబడించాడు గనక, ఆయన మాట యందు విశ్వాసం ఉంచాడు గనక, ప్రియులారా, దేవుడు అతన్ని 100 ఆశీర్వాదముతో నింపి ఆయన్ని దీవించాడు. మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధిలో మనము జీవిస్తున్న మనము ఇటు అటు తిరుగుతూ నిలకడలేని మనసుతో, స్థిరమలేని భక్తితో జీవిస్తున్నామేమో. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చున్నారు. నీవు నిలిచిన చోట స్థిరముగా ప్రార్థించగలిగితే, దేవుని సన్నిధానములో యథార్థముగా జీవిస్తే దేవుడు నేను విడిచిపెట్టేవాడు కాదండి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఫలించాలంటే మనం విత్తనాలు వేయాలి. విత్తనాలు వేయకుండా ఫలింపు రాదండి, పంట రాదండి. గనుక విత్తనం అంటే దేవుని సన్నిధిలో వాక్యం. వాక్యానికి నీవు లోబడగలిగితే, వాక్యం అనే విత్తనం నీ హృదయములో నాటి అది మొలకెత్తులాగున వాక్య ప్రకారము జీవిస్తే దేవుడు ఖచ్చితంగా నిత్యమైన పంటను ఆయన అనుగ్రహిస్తారు. విత్తనాలు వేయకుండా సోమరితనముగా ఉంటే పంట ఎలా వస్తుందండి? ఇస్సాకు కష్టపడ్డాడు గనుక దేవుడు అతను దీవించాడు. మనము కూడా భక్తి జీవితంలో యథార్థతలో నమ్మకంగా ఉంటే దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. ఆయన ఇంకనూ ఆశీర్వదిస్తారు. దేవునికి ఆశీర్వాదం వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోయే వారికి ఏమాత్రం ఉండకూడదు. ఇంకా ఒదిగిపోవాలని, ఫలించాలని ప్రభు పేరట మనవి చేస్తే మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. నాయనా, ఇస్సాకు గారిని మాకు మాదిరిగా చూపించావు. నీ యందు విశ్వాసం ఉంచాడు, యథార్థంగా బ్రతికాడు. కరువు వచ్చినా తొందరపడలేదు, ఇటు అటు తొలగిపోలేదు. అనేక మంది తొలగిపోయారు, కానీ ఆయన స్థిరముగా ఉన్నాడు గనుక, నీ మాటకు లోబడ్డాడు గనుక నీవు తోడయుండి ఆయన్ని 100 ఆశీర్వదించి ఫలింపచేశావు. మా జీవితాల్లో కూడా భక్తిలోనైనా తండ్రి తొలగిపోకుండా నాయన విశ్వాసముతో నీ వాక్యములో స్థిరులై బ్రతుకు భాగ్యము మీరు మాకు అనుగ్రహించమని
ప్రార్థిస్తున్నాం. ఎవరే కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.